ఈ రోజున సేవకుడి మీద ఒక చిన్న తప్పులు దూచి ఆమేన్ వాటిని పెద్ద మచ్చలుగా చేసి తన ఎదుట ఉన్నటువంటి సంఘములో ఉన్న కొంతమంది విశ్వాసులను ఈడ్చుకుని పోతున్నారు కొన్ని తోడేలు సేవకులు. నువ్వు తోడేలు, నీ విశ్వాసులు కాని వారు నీ వద్దకొస్తే ఏం చేయాలి? నువ్వు ఒక క్రమం తెలిసిన సేవకుడుగా, వర్తమాన సేవకుడుగా, ప్రత్యక్షత కలిగిన సేవకుడుగా, పిలువబడిన సేవకుడుగా అయితే నీ యొద్దకు ఒకవేళ వస్తే వారికి సత్యాన్ని చెప్పి సేవకుని దగ్గర కూర్చోబెట్టి అతనికి అప్పగించి వెళ్ళు, పరలోకంలో నీకు పెద్ద బహుమానం ఉంది. తప్పులను ఎత్తి తప్పులను చూపించి ఆ సేవకుడి మీద అనేకమైన బురదలు చల్లి అక్కడున్న విశ్వాసం దొంగిలిస్తే నువ్వు దొంగ సేవకుడు అవుతావు.